హలో అండి అందరికీ, నేను మీ గౌతమి. ఈ వీడియోలో కనిపిస్తున్న శారీస్ అన్నీ నా మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అండి. ఇవి అన్నీ ఈ శారీస్ అన్నీ వచ్చేసి నేను కంచిలో తీసుకున్నాను. కంచీపురంలో శారీస్ కలెక్షన్స్ చాలా బాగుంటాయని చెప్పి నా మ్యారేజ్కి అత్తయ్య వాళ్ళైతే అక్కడ తీసించారనమాట. నా మ్యారేజ్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 5 years అయితే అయిపోతుంది. బట్ శారీస్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటుందండి శారీస్ అయితే. సో ఈ వీడియోలో అయితే నేను ఏ శారీస్ తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా. నేనేమో 3 శారీస్ తీసుకున్నానండి. పెళ్ళికి ఒకటి, రిసెప్షన్కి ఒకటి అండ్ వ్రతానికి ఒకటి అని చెప్పి 3 శారీస్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి, డార్క్ పింక్ కలర్. రిసెప్షన్కి అయితే కట్టుకున్నాను అనమాట. శారీ అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నింది, చాలా అంటే చాలా బాగుండింది నేను కట్టుకున్నప్పుడు శారీ అయితే. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి అక్కడక్కడ పికాక్ బూటీస్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ బయట వచ్చేసి దానికైతే నేను కుచ్చులు పెట్టించుకున్నాను. బార్డర్ కూడా హెవీ బార్డర్ అండి. శారీ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా. అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ కుట్టించుకున్నాను, అప్పుడు ఫుల్ వర్క్ అయితే వేయించుకున్నాను అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 11,000 రూపీస్ ఏమో పడింది. అండ్ ఆ మగ్గం వర్క్ చేయించుకున్నాను కదా బ్లౌజ్కి, ఆ మగ్గం వర్క్ ఒకటే 5,500 ఏమో 6,000 పడింది అనమాట అప్పట్లోనే. ఇప్పుడైతే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ. పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు మనం మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ నేను వచ్చేసి ఆ బ్లౌజ్కి కూడా పికాక్ డిజైన్ అయితే ఉన్నట్టు వేయించుకున్నాను. నా శారీకి అయితే పికాక్ వర్క్ వచ్చింది కదా, పికాక్ డిజైన్ బుటీస్ అయితే వచ్చాయి కదా, అందుకనేసి నేను కూడా మగ్గం వర్క్ అనేది కొంచెం పికాక్ రిలేటెడ్ వేయించుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా, నేనైతే రిసెప్షన్లో కట్టుకున్నాను అనమాట. మా సైడ్ వచ్చేసి ఫస్ట్ రిసెప్షన్ చేసుకుంటాం, తర్వాత ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ చేసుకుంటాం. సో రిసెప్షన్ రోజు అయితే కట్టుకున్నాను ఈ శారీని. పార్లర్ ఆమెను మాట్లాడుకుంటాం కదా బ్యూటీషియన్ని, ఆమె అయితే పిన్నీస్ పెట్టేటప్పుడు అమ్మ పిన్ని కూడా దిగట్లేదు, చాలా గట్టిగా ఉంది శారీ, ఎక్కడ తెచ్చుకున్నావు అని అయితే అడిగారనమాట. నేను చెప్పాను ఇలా కంచిలో తెచ్చుకున్నాను అక్క అంటే, క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పింది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా కంచికి వెళ్తే మాత్రం ఒకసారి శారీస్ అలా చూడండి వెళ్ళి. నెక్స్ట్ ఏమో ఈ శారీ అయితే తీసుకున్నాను కంచిలోనే. ఈ శారీ ఏమంటే నేను పెళ్లి కూతురు చేసేటప్పుడైతే వేసుకున్నాను అనమాట. అంటే తలంబ్రాల శారీ కట్టక ముందు ఇంకొక శారీ అయితే కట్టుకుంటారు కదా, సో తలంబ్రాల శారీ కట్టే ముందు నేను ఈ శారీ అయితే కట్టారనమాట. ఈ శారీ కట్టుకొని పెళ్లిపీటల మీద అయితే వెళ్ళి కూర్చున్నాను. అసలుకి శారీ చూసేదాన్ని నాకు అంతగా అనిపించలేదు, కానీ అప్పుడు కట్టుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుండింది. ఉండండి మీకు నేను పిక్ కూడా చూపిస్తాను, ఒకసారి సైడ్ అయితే పెడతాను. చూసారు కదా శారీ కట్టుకున్నాక ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. నేను వర్క్ కూడా బ్లౌజ్ అనేది ఫుల్ లెంత్ అయితే పెట్టించుకున్నాను అనమాట. మగ్గం వర్క్ ఇది కూడా చూడండి, ఇదైతే పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 5,500 అయిందండి ఇది కూడా, ఎందుకంటే ఫుల్ లెంత్ పెట్టించుకున్నాను కదా హ్యాండ్స్ అనేవి, సో అందుకని కాస్ట్ ఎక్కువే పడింది అది కూడా. కొన్ని శారీస్ ఏమంటే చూడడానికన్నా కట్టుకుంటేనే చాలా బాగుంటుంది. సో అలాగే ఈ శారీ కూడా చూసేదానికన్నా కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. దీనికేమో పళ్ళు వచ్చేసి ఇలాగ పాచీ కలర్ అయితే ఇచ్చారు, అండ్ నేనైతే వాటి కుచ్చులు అయితే పెట్టించుకున్నాను. ఇంకా శారీ అంతా అయితే ఇలాగే వచ్చేసింది అనమాట, మొత్తం కలర్స్గా వచ్చేసి శారీ అంతా అలా బాక్సెస్ వచ్చేసి అట్లాగా మ్యాంగో షేప్ ఉన్న బుటీస్ అయితే వచ్చేస్తున్నాయి శారీ మొత్తము. అండ్ బార్డర్ వచ్చేసి సింపుల్ బార్డర్ అనమాట, హెవీ బార్డర్ అయితే ఏం కాదు. అండ్ ఈ శారీ కూడా నేను కంచిలోనే తీసుకున్నానండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,000 రూపీసే పడింది. ఈ శారీ కాస్ట్ కూడా నేను తీసుకున్నది 3 శారీస్ తీసుకున్నాను కదా, ఇందాక చూపించింది ఫస్ట్ శారీ, అది 11,000 పడింది. ఇది కూడా 11,000 పడింది శారీ అయితే. సో శారీ ఇందాక చూపించిన పింక్ శారీ కన్నా కూడా ఈ శారీ కొంచెం లైట్ వెయిట్ అనమాట, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది దాని మీద మనం కట్టుకునేదానికి.
సో ఈ శారీ మొత్తం అయితే అలాగుందండి. చూసారు కదా, బ్లౌజ్ కూడా ఇంకా మ్యారేజ్ అంటేనే మనం హెవీ వర్క్ అయితే వేయించుకుంటాం కాబట్టి ఇంకా నేనైతే అలా అయితే వేయించేసుకున్నాను. నేను కాంచీపురంలో తీసుకున్న శారీస్లో థర్డ్ శారీ వచ్చేసి ఇదేనండి. ఇదేమైందంటే నేను రీసెంట్గా కట్టుకున్నానమాట. ఇంకా అయితే ఐరన్ చేయించలేదు, అందుకని అలా కొంచెం అలాగుందనమాట. కానీ నేను తీసుకున్న 3 శారీస్లో నాకు ఈ శారీ అంటేనే ఎక్కువ ఇష్టం. నాకు ఈ కలర్ అయితే బాగా సూట్ అయింది. ఈ శారీ కలర్ వచ్చేసి ఆకుపచ్చ రంగండి. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. నేను పిక్ పెట్టాను కదా, చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఈ శారీ కూడా అంతేను. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి దాని మీద ఇలాగా మ్యాంగోస్ సంథింగ్ ఏదో బుటీస్ అయితే వచ్చేసింది అనమాట. డిజైన్ అంతా సేమ్ పింక్ శారీ లాగానే, బట్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఈ శారీకి ఏమో పళ్ళు వచ్చేసి ప్లెయిన్గా అయితే ఇచ్చాడు అండ్ పింక్ కలర్లో అయితే ఇచ్చాడనమాట. అండ్ శారీ బార్డర్ వచ్చేసి అంత హెవీగా అయితే ఏం ఇవ్వలేదు, బట్ గోల్డ్ కలర్లో అయితే ఉంది. ఈ శారీ వచ్చేసి నిన్న మ్యారేజ్ అయ్యాక వ్రతం అయితే జరిగిందండి. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. సో ఆ రోజైతే నేను కట్టుకున్నాను అనమాట ఈ శారీని. అండ్ ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి నేను కొంచెం సింపుల్గానే కుట్టించుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,500 ఏమో పడింది. ఆల్మోస్ట్ 3 శారీస్ ఒకటే రేంజ్లో పడ్డాయండి. 11,000, 11,500, 10,000 అలాగే పడ్డాయి అన్ని కాస్ట్స్ అయితే. అండ్ ఇదిగోండి శారీ మీద అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. కాంట్రాక్ట్ అయితే వచ్చింది. శారీ కలర్ కాకుండా పింక్ అయితే వచ్చిందనమాట. సో దీనికి ఏమంటే నేను కొంచెం థ్రెడ్ వర్క్ అయితే వేయించుకున్నాను, కొంచెం మగ్గం వర్కే. దాంట్లో మగ్గం వర్క్లోనే థ్రెడ్ వేయించుకున్నాను అనమాట, ఒక సైడ్కి మ్యాంగోస్ వచ్చేటట్టు. అండ్ శారీ అయితే ఇదనమాట. ఇప్పటి వరకు చూపించిన 3 శారీస్ ఏమో నేను కంచిపురంలో తీసుకున్నానండి. ఈ రిమైనింగ్ 2 శారీస్ వచ్చేసి నేనైతే నెల్లూరులోనే తీసుకున్నాను. ఈ మ్యాంగో కలర్ శారీ ఏమంటే నేను కేఎల్ఎంలో తీసుకున్నాను అనమాట, నెల్లూరులోనే. ఎంగేజ్మెంట్ శారీ అండి ఇది. నేనైతే ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నెల్లూరులో కేఎల్ఎంలో అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న ఎక్కువ శారీస్కి మ్యాక్సిమం పింక్ కలర్ బార్డరే వచ్చి ఉంటుందండి, మీరు గమనించారా లేదో. అండ్ ఈ శారీ కూడా అంతేను, మొత్తం మ్యాంగో కలర్ అయితే ప్లెయిన్ వచ్చేసి ఆ శారీ మీద మ్యాంగో బుటీస్ అయితే వచ్చుంటాయి అన్నమాట, పెద్ద పెద్దవిగా. అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డరే, హెవీ బార్డర్ అండి, కొంచెం బాగానే పెద్దదిగానే వచ్చింది. అండ్ శారీ పళ్ళు వచ్చేసి ఇలాగ వచ్చిందనమాట. చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో. ఆ రోజు ఎంగేజ్మెంట్కి అయితే నేను మా హస్బెండ్ అయితే కొంచెం ఒకటే కలర్ అయితే కట్టుకున్నామన్నమాట. చాలా చాలా బాగుంది. శారీ ఫైనల్ లుక్ అయితే ఇలాగ ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసి 12,500 ఏమో పడింది. కేఎల్ఎంలో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి. శారీ అంతా ఇలా మ్యాంగో బుటీస్ అయితే వచ్చేసాయి, పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. అండ్ శారీ బార్డర్ అయితే పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు కూడా పింక్ కలర్లోనే వచ్చిందనమాట. సో మ్యాంగో కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా అయితే కాంట్రాస్టే కాబట్టి బ్లౌజ్ కలర్ కూడా పింకే వచ్చింది. ఈ బ్లౌజ్ ఏమో నేను ఇలా స్టిచ్ చేయించుకున్నానండి, మగ్గం వర్కేను. అండ్ వర్క్ కాస్ట్ వచ్చేసి 3,500 అలా పడిందండి. డిజైన్ కూడా సింపుల్గా సెట్ అయింది శారీకి అయితే, చాలా మంచిగా ఉంది. సో ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ. ఇదైతే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న 4th శారీ ఇది.
ఇంకా ఫైనల్గా ఉన్న శారీ వచ్చేసి ఈ శారీనే అండి. ఇదేమంటే అత్తయ్య నా ప్రధానానికి అయితే తీసుకున్నారనమాట. విఆర్కే సిల్క్స్లో తీసుకున్నారు, నెల్లూరులోనే. శారీ కలర్ ఏమో ప్యారెట్ గ్రీన్ అండి. అండ్ బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్ అయితే వచ్చింది, హెవీ బార్డరేను. అండ్ ఆ బార్డర్ మీద అలాగ ఏనుగులు అయితే వచ్చున్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6500 ఏమో పడిందనమాట. ఈ శారీ కూడా అంతేను, చూసేదానికన్నా కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా వచ్చేసి ఓపెన్ చేస్తాను కదా చూడండి, మొత్తం అలాగే ప్లెయిన్గా వచ్చేసి శారీ అంతా అలా డిజైన్ వచ్చేసి దీని మీద అయితే అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చినాయి దీనికి కూడా. అండ్ పళ్ళు కూడా ఈ శారీకి కూడా పింక్ కలర్ పళ్ళునే అండి. నేను చూపించిన శారీస్ అన్నిటికి మ్యాక్సిమం పింక్ కలరే ఉంది కదా. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి పింక్ కలర్ బ్లౌజే ఇచ్చారు. నా మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అన్నీ అయితే ఇవేను అండి. ఆ మ్యాంగో కలర్ శారీ మాత్రం ఎంగేజ్మెంట్ శారీ అనమాట. రిమైనింగ్ అన్నీ నా మ్యారేజ్కి తీసుకున్న శారీసేను. అండ్ ఈ శారీ మీద బ్లౌజ్ మీద కూడా నేనైతే మగ్గం వర్క్ అయితే వేయించుకున్నాను అనమాట. బట్ మగ్గంలోనే మిర్రర్ వర్క్ అయితే వేయించుకున్నాను. అన్నిటికీ సేమ్ డిజైన్స్ ఎందుకు అనేసి దీని మీద కూడా మగ్గం వర్క్ వేయించుకొని మిర్రర్ వర్క్ అయితే వేయించుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఏమో పడింది, ఈ మగ్గం వర్క్ డిజైన్ ఏమో. దీనికి మరీ ఏమంత హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా అయితే వేయించుకున్నాను అనమాట మగ్గం వర్క్ అనేది. అండ్ ఈ శారీ కాస్ట్ చెప్పాను కదా 6500 అయితే పడిందనమాట. సో నా శారీ కలెక్షన్ అయితే మొత్తం ఇదేనండి. నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను నా మ్యారేజ్ తీసుకున్న పట్టు శారీ కలెక్షన్స్ అయితే చూపించాను. అండ్ రీసెంట్గా నేను చాలా శారీస్ అయితే తీసుకున్నాను కదా, సో ఆ శారీ కలెక్షన్ కూడా నేను వేరే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. సో రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. అండ్ అంతే వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.